ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. క్లాస్ డేట్స్ కోసం సందీప్ వంగ 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు. డార్లింగ్ ఇప్పటికీ కాల్ షీట్స్ ఇవ్వకపోయినా సినిమాను మొదలు పెట్టేశాడు సందీప్. చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి దేవుడి పటాలపై క్లాప్ ఇచ్చారు. సీన్లో ప్రభాస్ ఎందుకు కనిపించలేదు చూద్దాం. సందీప్ వంగ లాస్ట్ మూవీ యానిమల్ రిలీజ్ అయి డిసెంబర్ 1కి 2 ఏళ్లు పూర్తవుతుంది. సినిమా రిలీజ్ కు ముందే ప్రభాస్ తో మూవీ ప్రకటించారు. యానిమల్ 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కమిట్ అయిన స్పిరిట్ కోసం 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడు సందీప్. మొత్తానికి ఆదివారం నాడు ఎలాంటి ముందస్తు హడావిడి లేకుండా పూజా కార్యక్రమంతో షూటింగ్ మొదలుపెట్టాడు. స్పిరిట్ ఓపెనింగ్ కు ప్రభాస్ రాకపోయినా హీరోయిన్ తృప్తి హాజరైంది. ప్రభాస్ ఈ మధ్య బయటకు రావడం లేదు. తప్పని పరిస్థితుల్లో బాహుబలి ది ఎపిక్ కోసం ఇంటర్వ్యూకి వచ్చినా ఆ తర్వాత కనిపించలేదు. రాజాసాబ్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లోనూ కనిపించలేదు. రాజాసాబ్ నుంచి ఏ స్టిల్ వచ్చినా వింటేజ్ ప్రభాస్ లుక్ తో యంగ్ హీరోలకు ధీటుగా ఇంప్రెస్ చేస్తున్నాడు. అయితే బాహుబలి ది ఎపిక్ లో మాత్రం ఏజ్డ్ లుక్ బయటపడింది. స్పిరిట్ కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడన్న టాక్ చాలా కాలంగా వినిపిస్తుంది. ఓపెనింగ్ వస్తే గెటప్ బయటకు వచ్చేస్తుందని రాలేదా, లేదంటే ఇంకా ఏజ్డ్ లుక్ లోనే ఉండటంతో ట్రోలింగ్ చేస్తారన్న భయంతో రాలేదా? ఏదేమైనా స్పిరిట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నాడు ప్రభాస్. స్పిరిట్ ను భద్రకాళి పిక్చర్స్ తో కలిసి టీ సిరీస్ నిర్మిస్తుంది. రిలీజ్ చేసిన 3 ఫోటోల్లో హీరోయిన్, డైరెక్టర్ తో పాటు నిర్మాతలు ప్రణయ్ వంగ, భూషణ్ కుమార్ మాత్రమే కనిపించారు. సినిమాలో ప్రకాష్ రాజ్, కాంచనా, వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సందీప్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇస్తున్నారు. సినిమా పూజా కార్యక్రమంతో లాంఛనంగా మొదలైన ప్రభాస్ లేకపోయినా రెగ్యులర్ షూటింగ్ కూడా కంటిన్యూ చేశారని తెలిసింది. ప్రభాస్ సందీప్ వంగ కాంబినేషన్ మూవీ స్పిరిట్ ఎన్నో ప్రశ్నలు రేపుతుంది. సందీప్ వంగ చేతిలో పడితే హీరో మారిపోవాల్సిందే. గెటప్ పూర్తిగా మార్చేస్తాడు. అది అర్జున్ రెడ్డి అయినా యానిమల్ అయినా గడ్డం కంపల్సరీ. మరి ప్రభాస్ దగ్గరకు వచ్చేసరికి గెటప్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. స్పిరిట్ లో ప్రభాస్ నిజాయితీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని ఆల్రెడీ సందీప్ చెప్పేశాడు. డార్లింగ్ ఫస్ట్ టైం ఖాకీ డ్రెస్ లో కనిపించనున్నాడు. పోలీస్ గెటప్ లో గుబురు గడ్డంతో కనిపించడానికి వీల్లేదు. క్లీన్ షేవ్ లో కనిపించాలి. ప్రస్తుతం కనిపిస్తున్న గెటప్ స్పిరిట్ కోసమేనేమో చూడాలి మరి.